చాలా గొప్పగా మాట్లాడుతున్నావురా నాన్న. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తంతూ ఉండేవాడివి. ఎంత నొప్పొచ్చినా నా కొడుకు తంతున్నాడని సంతోషంగా నొప్పి భరించేదాన్ని. చాలా సంతోషం. నువ్వు డెలివరీ టైం అప్పుడు కడుపులో అడ్డం తిరిగావు. డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి అన్నారు. బిడ్డ బ్రతికితే నువ్వు బ్రతకవు, నువ్వు బ్రతికితే బిడ్డ బ్రతకదు అన్నారు. ఏంటి టార్చర్ నాకు? మీ ఇద్దరిలో ఒక్కరే బతుకుతారు, మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు డాక్టర్ గారు. ఆవో దుబ్బేస్తున్నారు. మీ నాన్న నేను బిడ్డకి జన్మనివ్వడమే అదృష్టం. ఛ, మేమిద్దరం నువ్వే కావాలనుకున్నాం రా, టార్చర్. కానీ ఇద్దరం బ్రతికేశాం. ఛ, నీ చిన్నప్పుడు మీ నాన్న గుండెల మీద తన్నుతూ ఉండేవాడు నువ్వు. గోల ఏదో గోల. ఇప్పుడు అర్థమవుతుందిరా, ఛ, నీకు జన్మనిచ్చిన వెంటనే నేను కళ్ళు మూసి బాగుండేదని. ఇటువంటి రోజు వస్తుందని తెలియక నన్ను అనవసరంగా బతికించేశాడు రా ఆ దేవుడు. ఏంటి ఈ కహాని? ఒరే నాన్న, ఇంకెప్పుడు నీకు కాల్ చేయను. చాలా సంతోషం. నన్ను క్షమించరా, నిన్ను బాధ పెట్టినందుకు. నువ్వు మంచి ఆఫీసర్ అవ్వాలిరా, చాలా గొప్ప స్థితివంతుడు కావాలి. ఇదే మీ అమ్మ చివరి ఆశీస్సులు. డెఫినెట్లీ మంచి పొజిషన్కి వెళ్తాను మీరు వదిలేస్తే. నాకు ఒక్క సహాయం చేయరా నాన్న. మేము చనిపోయామని తెలిసినా దయచేసి మా దగ్గరికి నువ్వు రావద్దురా. ఇదే నువ్వు మాకు చేసే పెద్ద సహాయం రా. నేను అసలు రాను. ఒరే నాన్న, ఇప్పుడే ఫోన్ పక్కనే ఉన్న కోనర్లో విసిరేస్తున్నాను రా. నా దగ్గర ఫోన్ ఉంటే నీకు కాల్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా కన్న తల్లిని కదరా. ఛ,